పవిత్రమైన ఈరోజు చాలా గొప్పదిగా అనుభవం చేసుకోండి. బిందురూపి శివబాబా నుండి మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలో ఒక దివ్య అలౌకిక ఆ పరమశివుని శక్తి వస్తున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అనుభూతి శక్తి అద్భుతం చేసి చూపిస్తుంది. అనుభూతి శక్తి చుట్టుపక్కల పరిస్థితుల్ని పావనం చేస్తుంది. అగరవత్తు పెట్టిలో ఉన్నప్పుడు సువాసన ఎక్కువ ఇవ్వదు, వెలిగించినప్పుడు ఎక్కువగా చుట్టుపక్కల సువాసన ఇస్తుంది. ఆ బిందురూపి బాబా నుండి వచ్చినటువంటి ఆ శక్తి మన ఆత్మలో నిండి శరీరంలో ప్రతి అవయవానికి వెళ్తున్నట్లు, ఈ లోని శరీరానికి ఆరోగ్యం ఇస్తున్నట్లు, మనసుకి అద్భుతమైన ప్రశాంతత ఇస్తున్నట్లు, పరిస్థితులు ఎలాగున్నా మనసుకి ప్రశాంతత ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. బాబా చెప్తున్నారు, అల్పకాలిక సిద్ధి చేసేవారు వారు కూడా అల్పకాలిక పవిత్రత యొక్క విధుల ద్వారానే ఆ అల్పకాలిక సిద్ధిని పొందుతున్నారు. కానీ అది సదా నడవదు. ఇది కూడా అంతిమంలో పైనుండి వచ్చిన ఆత్మలకి పవిత్రత ముక్తిధామ నుండి వచ్చిన కారణంగా, పవిత్ర ముక్తిధామ నుండి వచ్చిన కారణంగా మరియు డ్రామా నియమానుసారం సత్వప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రత యొక్క ఫల స్వరూపంగా అల్పకాలిక సిద్ధులు లభిస్తాయి. కొంతమంది చూడండి, కొంతమంది బాబాలు అంటారు, ఈ బూత్ చేస్తారంటారు, లేకపోతే ఏదైనా సిద్ధి పొందారంటారు. చూడండి, సత్యసాయిబాబా గారికి కూడా మహిమ ఉండేది కదా. వీళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే బాబా, వాళ్ళు అంతిమంలో మన దగ్గర శక్తిశాలి స్థితిని అనుభవం చేసుకుని 7 days కోర్స్ అది ఇంకేం వినరు వాళ్ళు. ఆ టైం ఉండదు అప్పుడు. ధర్మపితలు కూడా బికారులై మీ దగ్గర భిక్ష కోసం వస్తారని చెప్పారు బాబా. అలాగే వీరందరూ కూడా మళ్ళీ కలియుగం చివరిలో వాళ్ళు ఫస్ట్ జన్మ సతోప్రధానంగా ఉంటుంది. పవిత్ర పరంధామ నుండి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ ఒక్క జన్మ కూడా, ఒక జన్మ తప్పితే 2 జన్మలు కొన్ని సిద్ధులు ప్రత్యక్షం అవుతాయి అంటున్నారు బాబా. వాళ్ళ సిద్ధికి మన సిద్ధికి తేడా ఏంటంటే ఈ సదాకాలికంగా ఉండదు. ఒక జన్మ తప్పితే 2 జన్మలకి, సాధారణంగా ఒక జన్మకే ఉంటుంది అంటున్నారు. తర్వాత వాళ్ళు స్వార్థంలోకి వచ్చేస్తారంట, అభిమానంలోకి వచ్చేస్తారంట. అప్పుడు ప్రాప్తి సమాప్తి అయిపోతుంది అంటున్నారు. అంటే అది డ్రామా నియమం అన్నమాట. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక శక్తిని మనం అభిమానంలో కానీ స్వార్థంలో కానీ ఉపయోగించుకుంటే అది సమాప్తి అయిపోతుంది. అది వాళ్ళకే కాదు, మనకు కూడా వర్తించదు. అది
బాబా చెప్తారు కదా, త్యాగం ద్వారా వచ్చిన భాగ్యాన్ని మళ్ళీ త్యాగం చేస్తేనే భవిష్య ఫలం జమ అవుతుందంటారు. అర్థమైందా? సత్వప్రధాన స్థితి ప్రమాణంగా పవిత్రత యొక్క ఫల స్వరూపంగా అల్పకాలిక సిద్ధులు వాళ్ళకు కూడా లభిస్తాయి. కానీ కొద్ది సమయంలోనే వారు సతో, రజో, తమో అనే 3 స్థితులు దాటే ఆత్మలో కనుక ఆ సిద్ధి సదాకాలికంగా ఉండదు. అది పరమాత్మ విధి ద్వారా లభించిన సిద్ధి కాదు. శివబాబా ఇవ్వలేదు వాళ్ళకి. అందువలనే అక్కడక్కడ స్వార్థము లేదా అభిమానము ప్రాప్తిని సమాప్తి చేసేస్తుంది. అది డ్రామా నియమము అంటున్నారు బాబా. అది వాళ్ళకే కాదు, మనకైనా సరే. ఏదైనా మనం విశేషతని స్వార్థంతో ఉపయోగించుకున్నాం అనుకోండి, కొంత సమయానికి సమాప్తి అయిపోద్ది. కానీ పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులు, సదాకాలిక ప్రాప్తినిచ్చేవారు. చాలా సమయం జమ అయిన శక్తి మీకు అంతిమంలో పనిచేస్తుంది అంటున్నారు. అంటే మనం సంగమయుగంలో బాబా పిల్లలైన తర్వాత నిస్వార్థంగా, అభిమానం లేకుండా, దేహాభిమానం లేకుండా ఆ శక్తిని ఉపయోగించినప్పుడు అంతిమంలో శక్తి మనకి చాలా రక్షణ ఇస్తుంది. అది బ్యాటరీ లైట్లలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకుని ఉంచుకున్నప్పుడు అది మనకి ఎమర్జెన్సీలో చాలా సమయం వస్తుంది. ఛార్జింగ్ ఉందలే అనుకుంటే అది తరిగిపోయింది అనుకోండి, లైట్ వెలగదు కదా, చాలా డిల్లుగా వెలుగుతుంది. అలాగే ఇది కూడా అంటున్నారు బాబా. నెక్స్ట్ పాయింట్, శాంతి శక్తి యొక్క అభ్యాసిగా కూడా అవ్వండి. మున్ముందు వాక్కు ద్వారా లేదా స్థూల సాధనాల ద్వారా సేవ చేసే సమయము లభించదు. ఈరోజు చెప్తున్నారు బాబా, ఒక అన్నయ్య చెప్తున్నారు, కరీంనగర్ ఒక 750 పుస్తకాలు అవినాయి అంట. ఒక చోటకి వెళ్తే అక్కడ గుడి, పాత గుడి పునఃప్రతిష్ఠ చేశారన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు బుక్కులు ఇస్తుంటే కళ్ళకద్దుకుని తీసుకున్నారని చెప్తున్నారు. వాళ్ళు 1000 బుక్కులు అయిపోయినాయి అంటే. ఇంకో అన్నయ్య ఏమో తన పుట్టిన ఊరు వెళ్తూ, చెప్పాను కదా నిన్న, స్కూటర్ మీద 250 పంచారంటే ఇక్కడ 750, సుమారుగా 1060 బుక్కులు ఎన్నోవినాయి అని చెప్తున్నారు ఆయన. చూసారా సేవ ఎంతమందికి వెళ్ళిపోతుందో? మినిమం 1000 మందికి వెళ్ళిపోతుంది రోజు. మినిమం అన్నమాట, అది లీస్ట్. అందుకు బాబా ఏం చెప్తున్నారు, ఎవరైనా సేవ చేయాలంటే త్వరగా చేసేయండి. ఇంకా ఎక్కడైనా పుస్తకాలు ఉన్నా కూడా రప్పించేయమంటున్నారు బాబా. ధూమ్ధామ్గా అన్నీ ఒప్పుడు చేసేయి అంటున్నారు బాబా. అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నారు చూడండి. శాంతి శక్తి యొక్క అభ్యాసిగా కూడా అవ్వండి. రోజు చక్కగా 1 గంట చాలా శాంతిని అనుభవించేసుకోండి. మున్ముందు వాక్కు ద్వారా కానీ లేదా స్థూల సాధనాల ద్వారా కానీ సేవ చేసే సమయం లభించదు. ఇప్పుడు ఆయన అంటున్నారు చూడండి, అన్నయ్య మళ్ళీ కరోనా విజృంభించేలాగా ఉంది, త్వరగా చేసేసుకోవాలని అంటున్నారు బాబా. అదే ఇక్కడ ఏంటంటే సమయం లభించదు మీకు ఇంకా వాక్కు ద్వారా కానీ సాధనాల ద్వారా కానీ చేయటం. ఆ సమయంలో శాంతి శక్తి యొక్క సాధనాలు చాలా అవసరం. ఎందుకంటే ఎంత గొప్ప శక్తిశాలి శస్త్రం ఉంటుందో అంత అది తక్కువ సమయంలో ఎక్కువ కార్యం చేసి చూపిస్తుంది. ఏది? శాంతి శక్తి. మరియు ఎంత మహాన్గా శక్తిశాలిగా ఉంటుందో అంత అతి సూక్ష్మంగా ఉంటుంది. ఏది? శాంతి శక్తి. వాణి కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి.
నేను అందుకే మీకు బాగా చెప్తుంటా. ఇంక వాణి కూడా సమర్థ అయిపోతాయి, ఇంక ఉండవు. నిజంగా మీకోసం వాణి చెప్పిస్తున్నారు కానీ బాబా నాకైతే నాలెడ్జి మ్యాక్సిమము రీచ్ అయిపోయింది. ఇంకా ముందు ముందు కూడా బాబా ఏమంటున్నారు, శుద్ధ సంకల్పాలు వాణి కంటే శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి. అందువలన సూక్ష్మ యొక్క ప్రభావము చాలా శక్తిశాలిగా ఉంటుంది. ఇప్పుడు కూడా అనుభవేలే కదా. ఎక్కడైతే వాక్కు ద్వారా కార్యం సిద్ధి అవ్వదో అప్పుడు ఇక మీరు వాక్కు ద్వారా అర్థం చేసుకోరో వారు శుభభావన ద్వారా పరివర్తన అవుతారు అని అంటారు కదా. ఇప్పుడు కూడా ఎవరైనా వాదన చేసేవారు మీ ముందుకు వస్తే కనుక వారు వాణి ద్వారా ఇంకా ఎక్కువ వాదనలోకి వచ్చేస్తుంటే కనుక వారిని స్మృతిలో కూర్చోబెట్టి శాంతి శక్తి యొక్క అనుభవం చేయిస్తారు కదా. ఒక్క సెకండ్ అయినా వారికి స్మృతి ద్వారా శాంతి శక్తి యొక్క అనుభవం చేయిస్తే వారు తమ వాదాపవాదాలతో నిండిన బుద్ధి శాంతి శక్తి యొక్క అనుభూతి ముందు సమర్పణ అయిపోతుంది. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు ఇక్కడ బాబా. ఈ విషయం నాకు తెలియదు. ఆదిలో ఒక ఆయన ఉద్యోగం పూర్తయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయారు. ఆయన ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్ళి ఈ గుళ్ళో ఉన్నటువంటి చేతిలో కమల పుష్పం పెట్టుకుంటారు, ఇంటికి పెట్టుకుంటారు, ఇవన్నీ రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన మన దగ్గరికి వచ్చారు, అమలాపురంలో మన సెంటర్ దగ్గరికి వచ్చారు. నేను ఈ కోర్స్ అంతా చెప్తుంటే అస్సలు ఏమీ లెక్క చేయట్లేదు. ఆయన వాదోపవాదాలుగా ఉన్నారు. నాకు నిజంగా ఈ వాణి కూడా తెలియదు. ఎందుకో నేను ఏమండి చక్కగా ఆ జ్యోతి స్వరూపుడు ఉన్నాడు చూడండి, ఆ లైటు ఎందుకు పెట్టుకుంటామంటే మనసుని భగవంతుడికి అలా ఏకాగ్రత చేయటానికి పెట్టుకుంటామండి. దీపం ఎందుకు వెలిగింటారు భక్తులు, అలాగండి అని మీరు కూడా యోగం చేసుకోండి అంటే ఒక్క పావుగంట చేసుకునేటప్పటికండి ఆ జ్యోతిలోంచి దేవతలు వస్తున్నట్టు సాక్షాత్కారం అయిపోయింది ఆయనకి. చతుర్భుజం, విష్ణు, ఇలాగే అందరూ సాక్షాత్కారం అయిపోయారు ఆయనకి. అప్పుడు నమ్మేడు ఆయన. నేను అన్నాను, ఈ నుంచే వీళ్ళందరూ ఉత్పన్నం అవుతారండి, ఉద్భవిస్తారు, జన్మనిచ్చాడు ఆయన అని చెప్పేటప్పటికి తృప్తి అయిపోయారు ఆయన. అదే ఇక్కడ చెప్తున్నారు బాబా, ముందు ముందు మీరు వాక్కు ద్వారా కానీ సాధనాల ద్వారా కానీ సేవ చేసే సమయం మీకు లభించదు. నిజంగా మనం ఒక్క నిమిషం బాబాకి కృతజ్ఞత చెప్పుకుందాం. సుమారుగా 15 లక్షలు 12 లక్షలు ఉందనగా బాబాతో సంకల్పం చేశారు. నేను కూడా బాబా ఇది అందరూ మీ ప్రేరణ ద్వారా ధనం ఇచ్చారు, తనువుతో చేసుకోవాలనుకుంటున్నారు, కొంచెం గ్యాప్ ఇవ్వండి, 1 కోటి పూర్తి అయిపోవాలి అని సంకల్పం బాబా చేయించారు. అలా సమయం ఇచ్చారు మహానుభావుడు. ఇప్పుడు మళ్ళీ రకరకాలుగా వార్తల్లో కూడా చూడండి, ఈ అనేక రకాలుగా వచ్చేస్తుంది మళ్ళీ పరిస్థితి. మనకు ఒక తృప్తి ఉండిపోయింది, 1 కోటి పుస్తకాలు పూర్తయిపోయినాయి అని. అందుకే మీరందరూ కూడా ఎక్కడెక్కడ పుస్తకాలు ఉన్నాయో కూడా అన్నీ కూడా ఒబ్బడి చేసేసుకోండి. ఒక్క పుస్తకం కూడా మనకి వేస్ట్ అవ్వకూడదు, ఇంట్లో ఉండిపోకూడదు. అవన్నీ చెప్తున్నారు. ఎందుకో మేము అలాగ వెళ్ళే ఉన్నాయా ఊరు, అలాగ వెళ్తుంటే మాకు తెలీదు, పాత గుడిని పునఃప్రతిష్ఠ చేస్తున్నారని ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చారు. కుటుంబానికి ఒకటి ఇస్తే 750 పుస్తకాలు అయిపోయినాయి. వాళ్ళు ఏమండి మా పక్క వాళ్ళకి కూడా ఇస్తాను, మా ఇంట్లో వాళ్ళకి మళ్ళీ ఇస్తాను, మా చుట్టాలకి అంటే 2:1 లెక్క ప్రకారం ఇచ్చారంట వాళ్ళు. చూసారా సేవ ఎలా చేయించుకుంటున్నారో బాబా. ఈ స్థూల సేవ అయిపోయిందంటే, ఇటువంటి సేవ కనుక ఆగిపోయిందంటే మనం శాంతి స్థితిలో సూక్ష్మశక్తితో
బాబా సేవ చేయించేస్తారు. వాళ్ళే ఎవరు అనుకుంటున్నారు? శక్తి పీఠాలు వాళ్ళు. కొంతమంది మధువనం వెళ్ళిపోతారు. కొంతమంది ఇక్కడుండి శక్తి పీఠాలతోటి సేవ చేయించేస్తాడు. కాబట్టి గుర్తించుకోండి, శాంతి శక్తి మించిన శక్తి లేదు. మీకు శాంతి శక్తి కూడా ఎప్పుడు వస్తుంది? వ్యర్థము సంకల్పంలో రానివ్వకూడదు. నాకు చెప్పాను కదా, మధువన నివాసి ఇలా అవనివ్వండి, ఎక్కడెక్కడ సెంటర్ వాళ్ళు అవనివ్వండి, అందరూ సహయోగం అవుతున్నారు యజ్ఞానికి. ఏంటి బాబా ఇలాగ అందరూ కూడా సహయోగం అవుతున్నారు ఏంటి బాబా అంటే, బాబా చెప్పారు, బాగా గుర్తించుకోండి, అంతిమ సమయంలో సత్యమైన బ్రాహ్మణాత్మల ద్వారా మాత్రమే, ఆ మాత్రమే అన్నది అండర్లైన్ చేసుకోవాలి, యజ్ఞం సమాప్తి చేస్తాను అన్నారు బాబా. ఆదిలో అందరూ ఉంటారు, మధ్యలో ఉంటారు, కానీ అంతిమలో వాళ్ళ ద్వారా పక్కన పెట్టేస్తాడు, జల్లిడేసేస్తారు బాబా. అప్పుడు బాబా చెప్పారన్నమాట, మధువనం నివాసిలో కూడా, మధువనంలో కూడా చాలా చాలా స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారు. సెంటర్లో కూడా, ప్రతి సెంటర్లో కూడా స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఇంట్లో చైతన్య బ్రాహ్మణాత్మలు వాళ్ళు కూడా స్వచ్ఛమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ క్లబ్ చేసి ఈ యజ్ఞాన్ని సమాప్తి చేస్తానన్నారు. అర్థమైందా పాయింట్? అంచేత మనల్ని ఎవరిని కూడా మనం వ్యతిరేకంగా చూడకూడదు. నిన్నేం చెప్పారు బాబు మొన్న ఒక 3 రోజుల క్రితం? తన స్వభావానికి వశమైన, సంస్కారానికి వశమైన, రజో ప్రధాన ఆత్మైన, తమో ప్రధాన ఆత్మైన, నీ పరీక్షకి ఎదురుగా నిలబడే ఆత్మైన సంకల్పంలో కళ్యాణకారి భావన ఉండాలి. మనకెందుకండి, ఆయన డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ భగవంతుడు. ఆయన చూసుకుంటాడు మనల్ని, మనం ఏమీ చూడక్కర్లేదు. మనం కళ్యాణకారి భావనలో ఉండి చేసుకుంటే అంతిమ వరకు మనల్ని యజ్ఞంలో ఉపయోగించాడు. వాళ్ళే శక్తిపీఠాలు. 18 శక్తిపీఠాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. 18 అంకెకి ఎందుకో చాలా విలువండి. తర్వాత 56 శక్తిపీఠాలు ఉంటాయన్నాడు. అంటే దాని సబ్ అన్నమాట, కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళు. మిగిలిన వారు మధువనం వెళ్ళిపోతారు. మధువనం వెళ్ళిపోయిన అక్కడ ఏం చేస్తారంటే, తర్వాత చెప్తాను, చాలా టైం పడుతుంది, ఇదివరకు చెప్పాను కూడా. ఇందులోకి వెళ్ళిపోదాం. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ సమయము వాణి ద్వారా కానీ, సాధనాల ద్వారా కానీ సేవ చేసే సమయం సమాప్తి అయిపోతుంది. అప్పుడు మీకు శాంతి శక్తి ద్వారా సేవ జరుగుతుంది. శాంతి శక్తి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైంది. చెప్పాను కదా మీకు, అమలాపురంలో ఆయన వచ్చారు, గంట చెప్పినా కూడా ఆయన ఏమి తీసుకోలేదు. సరే ఇంకా నాకు చెప్పి ఆగిపోయి, ఎందుకో బాబా అనుకున్నాను, ఈ వాణి నాకు తెలియదు, ఏమన్నా యోగం చేసుకొని కొంచెం చెప్పు అన్నాను. అప్పుడు ఆ లైట్లోంచి అంటే ఒక్కో దేవత బయటకు వస్తున్నట్టు అతనికి సాక్షాత్కారం చేయించేశారు బాబా. అంటే సాక్షాత్కారము శాంతి శక్తి ద్వారా అవుతుంది తప్ప స్థూల సాధనాల వలన అవ్వదు. అప్పుడు మీరేమనుకుంటారు, ఎందుకన్నా ఇంక సేవలు ఎందుకు, ఈ పుస్తకాలు పంచి పెడతాం ఎందుకు, ఏ తిరగటం ఎందుకు అనుకుంటారు మీరు. గుర్తించుకోండి, స్థూలం అర్పణ అవ్వకుండా సూక్ష్మం రాదు మీకు. 30 సంవత్సరాల నుంచి చేయింటున్నారు బాబా మా తోటి, ఏ రోజు కూడా సేవ లేకుండా లేదు మాకు. అవసరమైతే పురుషార్థం వీక్గా ఉంటుందేమో కానీ సేవ మాత్రం వీక్ ఉంటుంది మా దగ్గర. ఈరోజు ఫుల్ ఆర్డర్స్ వచ్చేసి ఉన్నాయి, ఆదివారం సెలవు కాబట్టి రేపు పెడతాం. ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చేసినాయి. కాబట్టి మీరు అనుకోవచ్చు, ఎందుకన్నయ్యా ఈ పుస్తకాలు పెంచి పెడితే ఏమవుతుంది, చక్కగా కూర్చుని యోగం చేసేసుకుని శాంతిగా అనుభవం చేసేసుకుంటే అంతిమలో మనకు వచ్చేస్తుంది కదా అని. ఎప్పుడు రాదు, మీరు గుర్తించుకోండి. స్థూలం అర్పణ అవ్వకుండా సూక్ష్మం రాదు. ఈ సేవ చేసే వాళ్ళకే రేపు ఆ సూక్ష్మశక్తి ఇచ్చేస్తారు బాబా, గిఫ్ట్ అది గిఫ్ట్ తప్ప
వాళ్ళు పొందింది కాదు అది. అర్థమైందా? బ్రహ్మబాబా మరికి చాలా సూక్ష్మ శక్తి ఉంది ఆయనకి. ఫారెన్లో సెంటర్లు ఎందుకు పెట్టించారు బాబా? ఇండియాలో ఎందుకు సెంటర్లు పెట్టించారు బాబా? ఇవన్నీ ఎందుకు చేయించారు? అంచేత స్థూలం చేస్తూ సూక్ష్మ రోజు 1 గంట చక్కగా అనుభవం చేసుకోవాలి. కొంచెం మనం ప్రయత్నం చేస్తే ఆయన సహయోగి అయిపోతాడు. గవర్నమెంటు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పెన్షన్ ఇస్తుంది. అతను చనిపోతే భార్యకు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? అలాగే బాబాకి ముందు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు గవర్నమెంటు జాబ్లో చేశారు కాబట్టి మళ్ళీ చనిపోయే వరకు పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళైతే 30,000 జీతం అనుకోండి, 10,000, 12,000, 15,000 ఇస్తారు పెన్షన్. బాబా అయితే పెన్షన్ ఎంత ఇస్తాడో తెలుసా? 1,00,000. ఇప్పుడు 1 ఇచ్చాడు అనుకోండి, మనకప్పుడు 1,00,000 ఇస్తాడు భవిష్యత్తులో. ఆదినారాయణ పిల్లవాడికి అమలాపురంలో అమ్మితే ఇక్కడ బిల్డింగ్ ఇచ్చాడు, మళ్ళీని స్థలం ఇచ్చాడు, ఇది అమ్మించాడు బాబా. భవిష్యత్తులో ఎన్ని ఇస్తాడు? 84 జన్మలకి ఇచ్చేస్తాడు. నో డౌట్ ఎట్ ఆల్ అన్నమాట. మీకంతే, నాకంతే, ఎవరికైనా ఇంత. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అందుచేత మీరు అనుకోవచ్చు, నేను అనుకునేవాడిని ఇంకెందుకు రెద్దు, ఇవన్నీ మానేస్తే బాగుండు అనుకునేవాడిని. అప్పుడు బాబా చెప్పారన్నమాట. బ్రహ్మబాబాని 33 సంవత్సరాల తర్వాత సూక్ష్మతను తీసుకెళ్ళాడు. ఫస్ట్ ఎందుకు తీసుకెళ్ళలేదు? కాబట్టి అన్ని సేవలు కావాలి. ఒకేసారి మనం డైరెక్ట్ పొందుదామంటే పొందలేము. కాబట్టి మీరు గుర్తించుకోండి, త్వరగా ఈ స్థూల సేవలు కంప్లీట్ చేసేసుకోండి. శివబాబాని కూడా నిరాకారుడిని నీకు కూడా ఏమి తెలుసు అంటారు. దాదీలను కూడా మీరు దాదీగా అయిపోయారు, మీకేం తెలుసు అని అంటారు. బ్రహ్మబాబాని నీకైతే బాబా యొక్క లిఫ్ట్ సహయోగం ఉంది కదా అంటారు. నీకేం తెలుసు అంటారు. చాలా మంచి మంచి విషయాలు చెప్తారు. కానీ దీనికి కారణము చిన్న పొరపాటు ఏంటంటే, ధైర్యం ఉన్న పిల్లలకు భగవంతుడు సహాయం చేస్తారు అనే రహస్యాన్ని మర్చిపోయారు అంటున్నారు బాబా. అర్థమైందా? బ్రహ్మబాబాకి సహయోగం చేసావు, దాదీలకి చేసావు, వీళ్ళందరికీ చేసావు, మాకెందుకు చేయరు అంటున్నారు. వాళ్ళు త్యాగం చేశారు కదా. మరి వాళ్ళు త్యాగం చేయటం వలన బాబా సహయోగం వేరు. ఈ చిన్న పొరపాటు చేస్తున్నారు మీరు. ఏంటది? ధైర్యం ఉన్న పిల్లలకు భగవంతుడు సహాయం చేస్తారు అనే ఈ డ్రామా రహస్యాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామా యొక్క కర్మల గుష్యగతి. ధైర్యం ఉన్న పిల్లలకే భగవంతుడు సహాయం చేస్తారు అనే ఈ విధానము కనుక లేకపోతే అందరూ విశ్వం యొక్క మొదటి రాజు అయిపోయేవారే. ఒకే సమయంలో అందరూ సింహాసనంపై ఎలా కూర్చుంటారు? నెంబర్ 1గా అయ్యే విధానము ఈ విధి కారణంగా తయారయ్యింది. లేకపోతే కనుక అందరూ బ్రహ్మబాబాని ఎందుకు మొదటి నెంబర్గా చేసేవు, మమ్మల్ని ఎందుకు చేయలేదు, మేము కూడా అయ్యేవారం కదా అని భగవంతుడైన శివబాబాని నిందించారు. అందువలన ఈశ్వరీయ విధానము డ్రామానుసారంగా తయారై ఉంది. 1 అడుగు ధైర్యానికి కోటాను కోట్ల సహాయం అనే విధానము నిమిత్త మాత్రంగా నిర్ణయించబడి ఉంది డ్రామాలో. బాబా సహాయకారుడు అయినప్పటికీ
ఈ విధానం యొక్క విధి డ్రామానుసారంగా నిర్ణయించబడి ఉంది. ఎంతగా కావాలంటే అంతగా ధైర్యం పెట్టుకోండి మరియు సహయోగం బాబా నుండి డైరెక్ట్గా తీసుకోండి. ఎంత వండర్ఫుల్గా చెప్పారు చూడండి బాబా. దీనిలో లోటు చేయటం లేదు. 1 సంవత్సరం పిల్లవాడైనా, 5 సంవత్సరాల పిల్లవాడైనా, సమర్పణ వారికైనా, కుటుంబంలో ఉండేవారికైనా అధికారము సమానము. వండర్ఫుల్, సూపర్ పాయింట్ చెప్పారన్నమాట. ఇక్కడ మనం అనుకుంటాం సెంటర్లో ఉన్న వాళ్ళే, మధువన నివాసీలే, మహారథులే మంచి పాత్ర తీసుకుంటారనుకుంటున్నాం. నో, నెవర్ బి లైక్ దట్. ఏం చేయాలంటున్నారు బాబా? 1 సంవత్సరం పిల్లవాడైనా, 5 సంవత్సరాల పిల్లవాడైనా, సమర్పణ అయినా లేదా కుటుంబంలో ఉన్న అధికారము దేని ఆధారంగా వస్తుందంటే ధైర్యం ఆధారంగా వస్తుంది. కానీ విధి ద్వారా ప్రాప్తి ఉంటుంది కనుక ఈశ్వరీయ విధానము అర్థమైందా అని అడుగుతున్నారు. చూసారా బాబా ఏం చెప్తున్నారు? మేము పూర్తిగా ఏ విధమైనటువంటి అథారిటీ తీసుకోలేదు. మేము మధువనం నుంచి తీసుకుంటే ఏమవుద్ది? వాళ్ళ కంట్రోల్లో ఉండిపోవాలి. మన శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పెట్టుకున్నాం. బాబా ఏం చెప్పారంటే, ఒక సినిమా డైరెక్టరు 4 సినిమాలకు డైరెక్షన్ చేస్తున్నప్పుడు 4 సినిమాల్లో కథలు వేరువేరుగా, పాత్రలు వేరువేరుగా ఉంటాయి. కానీ 4 సినిమాలకి డైరెక్టర్ ఎవరు? ఒక్కడే. అలాగే మధువనంలో నడిపించిన, సెంట్రల్లో నడిపించిన, ఏ పట్టణంలో నడిపించినా, ఏ పల్లెటూరులో నడిపించినా, చిన్న చిన్న గ్రామాల్లో నడిపించినా, కుటుంబంలో ఉన్న వాళ్ళని నడిపించినా ఆయన ఒక్కడే ఒక్కడే ఒక్కడే. అదే గుర్తుంచుకోవాలి అక్కడ. అర్థమైందా పాయింట్? అబ్బాయి వీళ్ళు ఇలాగ ఎగ్నిస్ట్ అండి, వాళ్ళు ఎగ్నిస్ట్ అండి అలా అని చెప్తారు. కానీ ఇక్కడ ఆ మాటలన్నీ కూడా ఈ వాక్యంతో సమాప్తి అయిపోయినాయి. ఒకే డైరెక్టరు 4 సినిమాలకి డైరెక్షన్ చేస్తున్నారు. అక్కడ కథ వేరు, యాక్టర్స్ వేరు. అలాగే ఒకే భగవంతుడు మధువన నివాసిని నడిపిస్తున్న ఆయనే, సెంటర్లో నడిపిస్తున్న ఆయనే, లండన్లో ఇతర దేశాల్లో నడిపిస్తున్నా కూడా ఆయనే, బాంబే కలకట్ట పెద్ద సిటీలో సెంటర్ నడిపిస్తున్నా కూడా ఆయనే, పట్టణాల్లో నడిపిస్తున్నా కూడా శివపరమాత్మే, పల్లెటూరులో చిన్న సెంటర్లో నడిపిస్తున్నా కూడా పరమశివుడే, ఇంట్లో ఉండి ఏమీ లేకుండా చదువుకుని నడిపిస్తున్నావు అని కూడా ఆయనే. అర్థమైందా? అంచేత ఇది కరెక్టు, అది ఇన్కరెక్టు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. డైరెక్టరు ఒక్కడే ఒక్కడే ఒక్కడే. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పారు బాబా నాకు. ఏంటి? కూతురు జన్మ తీసుకున్నప్పుడు ఒక కుటుంబంలో యుక్త వయసు వచ్చి వివాహం జరిగే వరకు ఆ కూతురు యొక్క సర్నేము తల్లిదండ్రులకి ఏ విధంగా ఉందో అదే ఉంటుంది. సర్నేమ్ అంటే ఇంటి పేరు. ఇంటి పేరు వివాహం అవి వరకు తల్లిదండ్రుల ద్వారా జన్మ తీసుకున్నారు కాబట్టి తల్లిదండ్రులకి ఏ సర్నేమ్ ఉందో ఇంటి పేరు అదే పేరుతోటి చలమని అయిపోతుంది ఆ బిడ్డ. జాగ్రత్తగా వినండి ఇక్కడ పాయింట్. తర్వాత ఆ బిడ్డ వివాహం అయిన తర్వాత సర్నేమ్ మారిపోద్ది, ఇంటి పేరు మారిపోద్ది.
అత్తగారు మామగారు కొడుక్కి ఉన్న సర్నేము ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోద్ది. ఎంటర్ చేసేస్తారు, ఇంకొచ్చిన లేదు అక్కడ. బాబా చెప్పారు, ఎందుకు జరిగింది ఇది అని అడిగారు నన్ను. నాకేం తెలుసు బాబా, నువ్వే చెప్పు, నువ్వే ప్రశ్న వేసుకున్నావు, నాకు అసలు ఐడియా లేదు అంటే అప్పుడు చెప్పారు బాబా, జన్మ తీసుకున్నప్పుడు తల్లి తండ్రి ఒక్క సంపాదన ఆధారంగా పాలింపబడింది కాబట్టి ఆ తల్లి తండ్రికి ఉన్నటువంటి ఇంటి పేరు మీద ఈ బిడ్డ రిజిస్టర్ అయిపోయింది ఈ లోకంలో. ఆ తర్వాత వాళ్ళని ఎవరు పాలిస్తున్నారు? భర్త సంపాదన ద్వారా. వీళ్ళు కట్నం ఇచ్చినా కానీ కట్నం అంతా కూడా జీవితాంతం సరిపోద్దేంటి? భర్త సంపాదన ద్వారా, అక్కడ అత్త మామల సంపాదన ద్వారా ఆవిడ పాలింపబడుతుంది కాబట్టి సర్నేమ్ మారిపోయింది అన్నారు బాబు. అలాగే నువ్వు బ్రహ్మకుమారి సంస్థలో టీచర్స్ సెంటర్లో సమర్పణ అయినా కానీ మనం బాబా ఏం చెప్పాడు అక్కడ? శివవంశీ శివకుమార్గా అవ్వాలన్నాడు. బ్రహ్మకుమారి బికమ్స్ శివకుమార్గా అవ్వాలన్నారు అక్కడ. నువ్వు అలాగా శివకుమార్ అంటే ఏంటి? తపస్వి మూర్తి అని చెప్పారు బాబా. అంతిమలో ఈ తపస్వి మూర్తి సూక్ష్మశక్తి పొందినటువంటి ఈ 56 మంది కూడా భగవంతుడి నుంచి పొందారు వాళ్ళు. అంచేత సర్నేమ్ మారిపోయింది కదా అక్కడ. అందుకు బాబా అన్నారు, నువ్వు శివపరమాత్మ జ్ఞానయోగ మందిరం అని పేరు ఎప్పుడైతే పెట్టుకున్నావో ఇదే చెప్పు ఎవరు అడిగినా కానీ. సర్నేము భగవంతుడు పాలిస్తున్నాడు నన్ను. భగవంతుడు ఇచ్చేది 1,000 పుస్తకాల సేవ. భగవంతుడు ఏ వాణిలో కూడా చెప్పలేదు 1,000 పుస్తకాలు సేవ చేయమని. అది స్పెషల్ టచింగ్గా ఇచ్చాడు. ఆ మధువనంలో పాలించున్నది శివబాబాయే, లండన్లో పాలించున్నది, ఇతర దేశాల్లో పాలించున్నది శివబాబాయే. ఇందాక చెప్పాను కదా. అంచేత నీ చేత నడిపించినది కూడా నేనే. ఏమి భయపడక్కర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. సర్నేమ్ మారిపోయింది కదా. కూతురికి వివాహం అయిన తర్వాత అత్తవారింటికి ఎప్పుడైతే వచ్చేసిందో సర్నేమ్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది? వీళ్ళు పోషిస్తున్నారు అక్కడ. అంచేత నీకు డబ్బులు ఎవరెత్తున్నారు ఈ బుక్కులు ప్రింటింగ్కి? శివబాబా ఇస్తున్నాడు. అంచేత శివబాబా పేరు వేసుకుంటావా, లేకపోతే యువన వాళ్ళు పేరు వేసుకుంటావా? అక్కడ ఒప్పుకుంటారా? కూతురి పెళ్ళి అయిపోయిన తర్వాత ఏదైనా వాళ్ళ అత్తమామలు ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆ కూతురి పేరు అంతకుముందు ఉన్న సర్నేమ్ తీసేసి ఇప్పుడు ఈ సర్నేమ్ పెట్టేస్తారు. ఎంత గొప్ప అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి బాబా. అంచేత కొంతమంది ఏంటంటే రకరకాలుగా ఉంటారు బాబా యజ్ఞంలో కూడా. ఏమి కేర్ చేయకూడదు. ఇక్కడ ఒకటే చెప్తున్నాడు ఆయన, బ్రహ్మబాబాకి ఇచ్చేవు నువ్వు, దాదీలకి ఇచ్చేవు, టీచర్లకు ఇచ్చేవు, నాకేమి ఇవ్వలేదంటే ఆయన అంటున్నాడు, నేను ఎవ్వరికి ఏది ఇవ్వను. డ్రామాలో విధి ఏంటంటే ధైర్యంతో అడుగేయటం ఆధారంగా ఆ విధి విధానము నీ చుట్టూ తిరుగుతుంది. అర్థమైందా? అది నేను నియమం పెట్టుకున్నాను. నేను సర్వశక్తివంతుణ్ణి, ప్రతి ఒక్కరిని స్వర్గం తీసుకెళ్ళగలను, ప్రతి ఒక్కరికి కూడా మహర్షి ఇవ్వగలను. కానీ నియమం ఏంటంటే ధైర్యంతో ఒక అడుగు, పరమాత్మ స్మృతిలో ఒక అడుగు, పరమాత్మ నిశ్చయంలో ఒక అడుగు. అక్కడ ఒక వాణిలో చెప్తాడు ఇంగ్లీష్లో, వేర్ దేర్ ఈజ్ 100% ఇంటాక్సికేషన్ అండ్ ఫెయిత్ దేర్ విల్ బి మిరాకిల్ అన్నారు బాబా. ఎక్కడైతే 100% అనుభూతి అండ్ ఫెయిత్ నమ్మకం ఉంటుందో అక్కడ అద్భుతం జరుగుతుందండి. మాకు మధువనంలో అదే జరిగింది. అప్పుడు మీకు చెప్పాను, ఎపిసోడ్లో ఉంటుంది చూడండి. జరగదన్నారు, వాళ్ళే అన్నారు. అలాగేం జరగవు ఇక్కడ ఆజ్ఞాన్ భాయ్ అన్నారు. బాబా వాక్యం మీ మధువనం వచ్చి దాది శరీరంలోకి వచ్చి చెప్పిన వాక్యం, నేను దాన్ని ఎనలైట్ చేస్తున్నాను, దాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వేర్ దేర్ ఈజ్ 100% ఇంటాక్సికేషన్ అండ్ ఫెయిత్ దేర్ విల్ బి మిరాకిల్ అని చెప్పారు బాబా. అదే జరుగుతుంది. రేపు మాకు లోపలికి పిలుస్తారు బాబా. పిల్లడు మేము కిందకు వచ్చి చక్కగా అక్కడ యోగం చేసుకుని వచ్చేస్తాం.
మీతోటి ఏం ఫైట్ చేయం అన్నట్టుగా చెప్పించారు బాబా. సత్యాన్ని ఎప్పుడు కూడా సభ్యతతో ఉంటే, సత్యమైన ఆత్మలు సభ్యతతో ఉంటే అది ఆటోమేటిక్గా రుజువు అయిపోద్ది. సత్యమైన ఆత్మలు దెబ్బలాడారనుకోండి, రుజువు అవ్వదు. భగవంతుడు చాలా సత్యమైనవాడు. ఎంత సత్యమైనవాడంటే మచ్చలేని మొగుటమే మహారాజు అయిన అనంత విశ్వానికి వచ్చి ఒక 85 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఎంతమందిని మార్చేసాడు చూడండి. మొత్తం సృష్టినే మార్చేసాడు మహానుభావుడు. కాబట్టి సర్నేమ్ కూడా మారిపోతుంటుంది. ఒకే డైరెక్టర్ 4 సినిమాల్లో 4 రకాలుగా డైరెక్షన్ చేస్తాడు. అంచేత ఇక్కడ వన్ బాబా, నన్ అదర్స్ అనే సబ్జెక్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతిమ సమయంలో బాబాని ప్రత్యక్షం చేసేస్తారు. ఓకే, బాబా చెప్తున్నారు, సంబంధ సంపర్కాల్లో ఒకవేళ శ్రేష్ఠ స్థితికి బదులు ఏదైనా కల్తీ కలిస్తే ఎంత విధిపూర్వకంగా కార్యం చేసినా కానీ దానికి సిద్ధి లభించదు. ఎందుకంటే బీజం వృత్తి వండర్ఫుల్గా చెప్పారు బాబా. మరియు విధి అంటే వృక్షం, మరియు సిద్ధి అంటే ఫలం. ఒకవేళ బీజం బలహీనంగా ఉంటే ఎన్ని ఫలాలు వచ్చినా కానీ సిద్ధి స్వరూప ఫలాలుగా ఉండవు. నెంబర్ ఏ ధరంగా తయారవుతుంది అనుకుంటున్నారు? సమయ ప్రమాణంగా మీకు ఇచ్చిన విశేషతని కార్యంలో ఉపయోగించకపోతే ఏమవుతుంది? విజయం పొందలేరు. కనుక ఇది పరిశీలించుకోండి అంటున్నారు బాబా. కోటికి కోటాను పొందే సమయం ఇది ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు దయాహృదయుడిగా ఉన్నారు బాబా. మీకు 1,00,000 రెట్లు 1,00,000 రెట్లు ఇస్తున్నారు. తర్వాత దయాహృదయుడిగా ఉండడు. లెక్కల ఖాతాన్ని చూస్తాడు. ఆ ఖాతాన్ని చూడటం మొదలవుతుంది. ఆ సమయంలో అయితే పిల్లల్ని క్షమిస్తున్నారు కూడా. ఈ సమయంలో అయితే ఆ సమయం వచ్చినప్పుడు క్షమించరు, కఠినంగా మారిపోతాడు, సహాయం ఇవ్వరు. బాబా ముందుగా మాకు చెప్పలేదని బాబాని నిందించకండి. అంత బాగా చెప్పారు చూడండి బాబా. అర్థమైందా? అనుభవమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి బాణీని చక్కటి రీతిలో సందర్భానుసారంగా సహజంగా అందరికీ మేలుకొలిపారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరి తరపుని ధన్యవాదాలు. ఈరోజు సేవా విధానంలో కరీంనగర్ అన్నయ్యలు ఫోన్ చేసి చెప్పాను కదా, ఇంకొకళ్ళు మెమరీ కార్డులు కావాలని మాతలో అన్నయ్య మెమరీ కార్డులు ఇచ్చుకుంటున్నాం మేము. వాళ్ళు వంట చేసుకుంటూ కూడా ఇంటూ చక్కగా పావనం అయిపోతున్నారు అంటున్నారు. ఒక 300 రూపాయలు చిన్న కార్డులు అది దాన్ని బంధువులకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు అలాగా మెమరీ కార్డులు ఇచ్చేస్తున్నారు, సర్వమానవాళి బుక్లు ఇచ్చేస్తున్నారు, పరిచయం బుక్లు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు పావనం అయిపోతున్నారు. అర్థమైందా? ఇంకా ముందు స్థూల సాధనాల ద్వారా వాణి ద్వారా సేవ జరగదు అన్నారు. అంటే సెంటర్లో మూతడిపోతాయి. అవి పడిపోయినాయి కదా మ్యాక్సిమం. మళ్ళీ మధ్యలో ఎందుకు గ్యాప్ ఇచ్చాడు అనేది నాకైతే, నా నమ్మకం అయితే, నా తండ్రి ఇచ్చిన అద్భుతమైతే బాబా అప్పటికి ఇంకా సుమారుగా లక్షల మీద ఉన్నాయి బుక్లు. బాబా ధనం ఇచ్చావు,
ఎంతోమందికి అందాలని సంకల్పం చేసుకున్నాను నేను. అంటే నువ్వు సంకల్పం చేసుకుంటే సిద్ధి పొందేస్తుందా అని అడగొచ్చు మీరు. బాబా ఏం చెప్పారు? సంకల్పం బీజం, కర్మ వృక్షం చెప్పారు కదా ఇప్పుడు. అంచేత మనం సంకల్పం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. చక్కగా చేసేసారు బాబా. పూర్తి అయిపోయింది కోటి పుస్తకాలు. ఎక్స్ట్రా సర్వీస్ జరిగిపోతుంది ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబా? కొంతమంది ఏం చేశారంటే అక్కడక్కడ ఎక్కువ ఇచ్చేసి వాళ్ళకి స్తోమత మించి ఎక్కువ ఇచ్చేశారు. వాళ్ళు చెప్పేవారు, నేనే పంపేసేవాడిని. ఇప్పుడు అవన్నీ రికవర్ చేసేస్తున్నారు బాబా. ఇంకోటి సమాచారం ఏంటంటే ధర్మస్థలంలో 3వ తారీఖుని దీపోత్సవం జరిగిందంట. 2 లక్షల మంది వచ్చారట. చాలామంది కళ్ళకద్దుకుని పుస్తకం తీసుకున్నారన్నయ్య. 80,000 అయిపోయినాయి, ఇంకా 20,000 ఉన్నాయి. ఇప్పుడు మంగళూరు సెంటర్ అక్కయ్యలో రమ్మన్నారు. 3 కార్లు ఇచ్చారన్నమాట వీళ్ళకి. అక్కడ ఉన్న సెంటర్ అక్కయ్యలో వీళ్ళు పల్లెటూరులో పంచిపెట్టేశారు. చాలా మట్టికి పల్లెటూరులో వెళ్ళిపోయారు. అక్కడ అన్నయ్యలకు సహయోగం వేరు. ఇంకా 20,000 కూడా అక్కడ పల్లెటూరులో సేవలు చేసుకుని వచ్చేస్తారు. అర్థమైందా? ఎక్కడ తాడేపల్లిగూడెం, ఎక్కడ ధర్మస్థలం, ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా వీళ్ళు చేశారు. అంటే ఇక్కడ చూసారా బాబా, మధువనంలో చేయించిన బాబాయే. మనం మధువన నివాసిని మనం ఏమనకూడదు, సెంటర్ అక్కలను కూడా ఏమనకూడదు, ఇన్ఛార్జి జోన్ ఇన్ఛార్జిని ఎవరిని ఏమనకూడదు, ఇంట్లో వాళ్ళని కూడా ఏమనకూడదు, వాళ్ళు కూడా వీళ్ళని కూడా ఏమనకూడదు అనేది బాబా బాగా నాకు అనుభవం చేయించారు బాబా. ఎక్కడెక్కడ ఏ స్థానంలో సత్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కలిపేస్తాను. అసత్యంగా లోపల ఒకటి పైన ఒకటి పెట్టుకుని ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ ఫిల్టర్ చేసేస్తాను, యజ్ఞాన్ని ఫిల్టర్ చేసేస్తానని చెప్పారు బాబా. అంచేత దీన్ని బట్టి చూస్తే మన గొప్ప ఏమీ లేదు. బాబా పిల్లలైన మన గొప్ప నథింగ్, జీరో. లాస్ట్ని దాదీ గారు, జానకి దాదీ గారు ఇద్దరు కూడా శరీరం ఏ స్థితిలో వదిలేరు? వాళ్ళు మామూలు కరోనా లేకున్నప్పుడు కనుక వాళ్ళ శరీరం వదిలితే మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చేసి ఆ శరీరాన్ని గంధపు చెక్కలేసి అర్పితం చేస్తారు, ఆ బర్ధవ దేహాన్ని కదా. కానీ బాబా ఏం చేసేవారు? జానకి దాది అనుకునేవారంట, నా శరీరం వదిలినప్పుడు నాకు ఏం ఖర్చు ఉండకూడదు బాబా అని. ఆవిడ సంకల్పం నెరవేరింది. కానీ బాబా కూడా ఏమన్నాడు? ఎంత మహారథులైనా ఏదైనా ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. శివరాత్రికి 4 రోజుల ముందు నాకు బాబా చెప్పారు, శివరాత్రికి వారి శరీరం వదిలేస్తారని. నేను ఎవరికి చెప్పలేదు, మళ్ళీ అలజడి అవుతారు ఎందుకులే అని. ఎందుకంటే ఆ రోజు గుజరాత్ అన్నయ్యలో 40,000 మొత్తం 40,000 పుస్తకాలు తీసుకున్నారు. వాళ్ళు చక్కగా చిత్రభాష నెట్టి చేయాలనుకుంటున్నారు. పొద్దుడే దాదీజీ శరీరం వదిలేశారు, ఆపేశారు. అప్పుడు చెప్పారు బాబా, వీరు శివరాత్రి రోజున కొన్ని చోట్ల సేవ జరగదు, దాదీ శరీరం వదిలేస్తారండి. 4 రోజుల ముందు చెప్పారు బాబా నాకు. అంచేత దాదీ అయినా, జానకి దాదీ అయినా, బ్రహ్మ అయినా, పల్లెటూరులో ఉండే ఒక విద్యార్థి అయినా, ఏదైనా ఆయన దృష్టిలో అందరూ సమానం. అది గుర్తుంచుకోండి. మన దృష్టిలో వేరు, ఆయన దృష్టిలో మాత్రం అందరూ సమానం. మనం కూడా అదే దృష్టి పెట్టుకోవాలి. జానకి దాదీ గారు ఎంత గొప్ప, ఒక సెంటర్లో లక్షవారం తడిగుడ్డెట్టి శుభ్రంగా తుడిసేసి అక్కయ్యలు బట్టలు కూడా ఉతికేసి బాబా సేవను చేసేవాళ్ళు కూడా బాబా చెప్పారు, సామాన్లు తోముతున్నప్పుడు ఈ బాబా యజ్ఞవిధి మనం తినిన పాత్రలో
వదిలేసిన పాత్రలో సామాన్లు శుభ్రం చేస్తున్నప్పుడు బాబా యజ్ఞం అని, బాబా నాకు ఈ సామాన్లు క్లీన్ చేసే పద్ధతి ఇచ్చారు, సేవ ఇచ్చారు అనుకుంటే స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చెప్పి వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళు వీళ్ళు కూడా చాలా ఉన్నత పదవి పొందుతారన్నారు బాబా. చూసారా బాబా అక్కడ పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు కూడా బాబా స్మృతిలో బాబా యజ్ఞం ఇది, ఈ అక్కేది కాదు, ఈ అన్నయ్యది కాదు, ఎవరిది కాదు, బాబాది రుద్రజ్ఞాన యజ్ఞము అని ఎవరైతే యజ్ఞ యొక్క స్మృతి స్వరూప స్థితిలో తండ్రి యొక్క ఆజ్ఞలో చేస్తారో వాళ్ళు చాలా శ్రేష్ఠ పదవి పొందుతారన్నారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ తండ్రి, సర్వకాల సర్వావస్థల యందు సర్వమానవాల్ని కాపాడి రక్షించండి బాబు ప్రభు తండ్రి. అలాగే కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగముక్క అలవాటు ప్రసాదించండి. వారికి మీరిచ్చిన సాధనాలు మీ శక్తి కిరణాల ద్వారా నడిపించండి. ఆ కిరణాలు ఆ సాధనాల నుంచి రిఫ్లెక్ట్ అయ్యి విశ్వం అంతా వ్యాపించేస్తుంది. వీళ్ళందరినీ ఉపయోగించి విశ్వ కళ్యాణం చేయండి బాబా. 2 లక్షలు అండి, 2 లక్షల పుస్తకాలు వెళ్ళిపోయినాయి మొత్తం. ఫస్ట్ మంజులక్కయాల బ్యాచ్ వెళ్ళి అన్ని చోట్ల చేశారు. అక్కడ గుడి దగ్గరికి వెళ్తుంటే కొంతమంది గుడి దగ్గర ఉన్న షాపుల వాళ్ళు అన్నారు, అడిగారంట, అమ్మ ఈ బుక్కులు పంచి పెడితే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుంది, మంచి జరుగుతుంది, మీకు అనుకున్నవి కూడా నెరవేరుతుంది అని చెప్పారంట అక్కయ్య. వాళ్ళు చెప్తున్నారు అక్కయ్య, అన్నయ్య మేము 3 వెళ్తే కూడా 3 పంచిపెట్టలేము, వాళ్ళు ఆ షాపులో ఉన్న కుర్రోళ్ళు ఉంటారు కదా, షాపులో వర్కర్స్, వాళ్ళని ఆ షాపులో పెట్టి అమ్మ మాకు పుణ్యం వస్తుందా, మంచి జరుగుతుంది అని చెప్పాటండి. వాళ్ళు బుక్కులు తీసేసుకుని ఆ వచ్చిన భక్తులకు పంచిపెట్టేసేవారటండి. అక్క చెప్తున్నారు, లేకపోతే 1,00,000 బుక్కులు 10 రోజులు ఎక్కడవుతాయన్నయ్య, మా వల్ల కాదు. అక్కడ బాబా శక్తి వాళ్ళలో ప్రవేశించేసి వాళ్ళకి భాగ్యం ఇవ్వటం కోసము మీరన్నట్టు ప్రజల్లోకి వచ్చేస్తారు కదా అని ఉద్దేశంతో చెప్తున్నారు అక్కయ్య. 10 చోట్ల ఎక్కడో చేశారంటండి. కనీసం బయట వాళ్ళు 200 మంది అక్కడక్కడ అలా సపోర్ట్ అయిపోయి పనిచేశారన్నయ్య అని చెప్తున్నారు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అండి? 10 మంది 12 మందో. వీళ్ళు రోజు చేయాలంటే 1,00,000 బుక్కులు 10 రోజులు పంచాలంటే రోజుకి 10,000 అవ్వాలండి. 10,000 అవ్వాలంటే ఒక వ్యక్తి, ఒక బ్రాహ్మణాత్మ 1000 పుస్తకాలు పంచాలి రోజుకి. అంటే రోజుకి 10,000 అవుతాయి, 10 రోజుల్లో 1,00,000 అవుతాయి. చెప్తున్నారు అక్క, అలసిపోయేవారు అన్నయ్య మన బాబా పిల్లలు జనరల్గా అలసిపోయేవారు. అప్పుడు బాబాతోటి అనుకున్నాను, బాబా ఎలాగిది 3 ఉన్నాం ఇక్కడ, జనం ఎక్కువ ఉన్నారు ఈ గుళ్ళ దగ్గర అని చుట్టుపక్కల గుళ్ళకి కూడా వెళ్ళిపోయేవారటండి. వీళ్ళు కూరలు వేసుకుని ఆటోలో కట్టించుకుని దింపేసుకుని వెళ్తే ఆ షాపు అక్కడ ఉంటారు కదా గుడి దగ్గర, ఇవన్నీ అమ్ముకుంటారు కదా, కొబ్బరికాయలు ఇవన్నీ అవన్నీ. వాళ్ళు అన్ని అడిగేవారంటే ఎందుకమ్మ ఎలా పంచి పెడుతున్నారు అంటే ఇది సంగతి అని చెప్తే, అయితే మాకు పుణ్యం వస్తుందని చెప్పి వాళ్ళు అక్కడ ఒక 10 మంది సహయోగం అయిపోయేవారటండి. అలాగే 3 చోట్లకి వెళ్ళారు అనుకోండి, 30 మంది, రోజుకి 30 మంది, 10 రోజుల్లో 300 మంది. అక్క చెప్తున్నారు, నా లెక్క ప్రకారం 200 మంది సహయోగం అయిపోయారు అన్నయ్య అని చెప్తున్నారు. అందుకే బాబా ఏమంటాడంటే, నీకు ఒకళ్ళు కనుక బాబా పిల్లలు వెళ్ళిపోతే 10 మందిని ఇస్తాను, నీకు ధైర్యం పెట్టుకుంటాడు బాబా. అదే నమ్మకం ఆవిడికి. సక్సెస్ అయిపోయింది అక్కడ బుక్కులు. వాళ్ళు 12వ తారీఖు వెళ్ళారు, 18వ తారీఖు అయిపోయింది, 20వ తారీఖున వచ్చేసారు. మళ్ళీ వీళ్ళు 27వ తారీఖున వెళ్ళారు, 7వ తారీఖున వచ్చేస్తారు. ఇప్పుడు 80,000 అయిపోయింది. 27వ తారీఖు నుంచి 4వ తారీఖుకి 80,000 అయిపోయింది. 2 లక్షల మందికి సందేశం వెళ్ళిందంటే ఎవరు చేస్తున్నారండి ఇది?
మనం ఏం కాదు, మనం అసలు పని చేయం. మనం నిజం చెప్పాలంటే అదే చెప్తున్నాడు ఇక్కడ బాబా. సిద్ధి పొందిన ఆత్మ మళ్ళీ సిద్ధులు ఎందుకు పోగొట్టుకుంటుంది అంటే స్వార్థం వచ్చేస్తుంది అక్కడ. చేయించేవాడిని మర్చిపోతుంది అక్కడ. నేను చేశానని భావంలోకి, స్వార్థంలోకి వచ్చేస్తుంది, దేహాభిమానంలోకి వచ్చేస్తుంది. అప్పుడు నీకు సిద్ధి సమాప్తి అయిపోతుంది. ఈరోజు కరీంనగర్లో 1000 పుస్తకాలు అయిపోయినాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో సమాచారాలు మనకి చెప్తారు బాబా. కొంతమంది మాతలు విజయనగరం నుంచి ఫోన్ చేసి, అన్నయ్య నాకు 2000 రూపాయలు బాబాకి వేస్తున్నాను, ఒక 1000 రూపాయల పుస్తకాలకి వేయండి, ఒక 3 మెమరీ కార్డులు పంపించండి అన్నారు. మరి నిజంగా బాబా డైరెక్షన్ కాకపోతే వాళ్ళకి మెమరీ కార్డులు అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి మెమరీలు అంటారు వాళ్ళు. ఎంత అమాయకులు చూడండి మాతలు. వాళ్ళు అంటున్నారు, అన్నయ్య నేను బంధువులకి ఇస్తున్నాను, కావాలంటున్నారు, ఓ 3 పంపించండి అన్నయ్య. ఎంత గొప్ప అద్భుతమైన తండ్రి అంటే డైరెక్టర్ అన్నమాట ఆయన. మొత్తం ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని నడిపించడానికి మహా గొప్ప డైరెక్టర్ అన్నమాట ఆయన. అర్థమైందా? అటువంటి తండ్రిని రుణం మనం ఎన్ని జన్మలెత్తినా కూడా తీర్చుకోలేము మనం. ఏంటంటే 1కి 1,00,000 రెట్లు సంగమేగంలో ప్రత్యక్ష ఫలమా? మళ్ళీ ఇచ్చింది కనుక మళ్ళీ త్యాగం చేస్తే ఇన్ ఆర్డర్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ సర్వీస్ బట్ నాట్ సెల్ఫ్ అన్నాడు అక్కడ. మళ్ళీ సేవ కోసం అర్పితం చేస్తే 84 జన్మలకి ఇచ్చేస్తానంటున్నారంటే ఎంత భోళనాథుడంటే, ఎంత గొప్ప తండ్రి అంటే, ఎంత పవిత్రమైన తండ్రి అంటే, ఎంత సులువైన మార్గం చెప్పాడు. కుంకుమ అక్కర్లేదు మనకి, కొబ్బరికాయలు అక్కర్లేదు, అరటిపాయలు అక్కర్లేదు, ఆర్తకొబ్బరం అక్కర్లేదు, గంగా స్నానాలు అక్కర్లేదు. ఎంత సింపుల్గా ఇచ్చేస్తున్నాడు ప్రాప్తి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. అందరికీ అలాగ జీవన్ముక్తిని ప్రసాదించండి బాబా. థ్యాంక్ యూ బాబా. స్వచ్ఛమైన సేవ చేయించున్నావు, మధువనం నుండి చేయించున్నావు, ఇతర దేశాల్లో సెంటర్స్ పెట్టి చేయించున్నావు, పెద్ద పెద్ద సిటీస్లో చేయించున్నావు, కాస్మోపాలిటన్ సిటీస్ అంటారు కదా, ఇండియాలో వరల్డ్లో కలకట్టా 2nd వచ్చిందంటారండి. మరి అటువంటి సిటీస్లో చేయించున్నావు, పట్టణాల్లో చేస్తున్నావు, పల్లెటూరులో చేయిస్తున్నావు, ప్రతి ఇంట్లో చేస్తున్నావు. మరి ఈరోజు గొప్ప కదా బాబా. కరీంనగర్ ఏరియాలో ఒక దేవత ఆ గుడి శిథిలమైపోతే మళ్ళీ కట్టి పునఃప్రతిష్ఠ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ దేవత గుళ్ళో వచ్చిన భక్తులకి నీ పుస్తకాలు ఇచ్చేవంటే ఆ దేవత ఎంత పవిత్రమైపోయింది. మీరు దేవుడు కదా, ఆవిడ దేవత కదా. కళ్ళకద్దుకుని తీసుకున్నారని చెప్తున్నాడు ఆయన. బుక్కులు అలా కళ్ళకద్దుకున్నారు. అదే చెప్పాడు బాబా. ఆ పక్కకి వెళ్తారు మీరు, పనికిరాని వీధి అనుకుంటారు, వీళ్ళకేం చదువు వస్తుందని అనుకుంటారు మీరు, వాళ్ళు ఆ ఇంబలంని కళ్ళకద్దుకున్నా కూడా స్వర్గం వచ్చేస్తారని చెప్పాడు బాబా. అర్థమైందా? గొప్ప సేవ అన్నమాట అండి. ప్రతి ఒక్కరి ద్వారా చేయించేది బాబా బాబా. అంతగా మనం ఒకళ్ళు ఏమి అనుకోకూడదు. వీళ్ళ గొప్పవాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళు పనికొచ్చేవాళ్ళని అనుకోకూడదు. కానీ మనం పరిశీలించి ఎవరిని ఎక్కడ పెట్టాలనేది మనం చూసుకోవాలి. అప్పుడు విజయ పందాలోకి అందరూ మన వెనకాల వచ్చేస్తారు. మన ముందు మన వెనకాల కూడా బాబా ఉంటారు. ముందుంటారు ఆయన, మనల్ని ముందెడతారు ఆయన. అర్థమైందా? అనుభవమైందా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.